అనేది మన ఉద్యోగాలను తీసివేయడం కంటే కూడా మన స్వరూపాన్ని మారుస్తుంది, కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది అని మనము ఉంచుకోవాలి. హై పేయింగ్ జాబ్ రోల్స్ని కూడా క్రియేట్ చేస్తుంది కొత్త ఉద్యోగాలు ఏంటనేది నేను కొంచెం చెప్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది, నుండి మనకు కావాల్సిన వర్క్ని ఎలా పర్ఫెక్ట్ అవుట్పుట్ని తీసుకోవాలని చెప్పేటప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. తర్వాత జనరేటివ్ ఇంజనీర్ డెవలపర్ ఉంటుంది, చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ నిర్మించేటువంటి కోర్ టెక్ నిపుణులు వీళ్ళే. అండ్ ఎంఎల్ ఇంజనీర్ ఉంటుంది, కంపెనీల సమస్యలు అర్థం చేసుకోమంటే తగ్గట్టుగా మోడల్స్ని డిజైన్ చేసి పరిష్కారాలు చూపించేవాళ్ళు వీళ్ళు. ఎంఎల్ వాప్సన్ ఇంజనీర్ ఉంటుంది, డెవలప్ చేసినటువంటి మోడల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా పనిచేసేలాగా చూసుకునే బాధ్యత వీళ్ళది. కాబట్టి టెన్షన్ పడటం మానేసి మనం కొత్త అవకాశాలని పొందటానికి మనం రెడీగా ఉండాలి. జనరేటివ్ ఏఐలో అవకాశాలు అయితే బాగున్నాయి. మరి జీతాల మాట ఏంటంటే, ముఖ్యంగా మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ నెంబర్లు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నేను చెప్పేటువంటి నెంబర్లు, ఈ రంగంలో జీతాలు అలా ఉన్నాయి అనమాట. ముందుగా మన ఇండియా గురించి మాట్లాడుకుంటే, టాప్ కంపెనీల నుంచి ఫండింగ్ ఉన్నటువంటి స్టార్టప్ల వరకు కూడా మీరు ఇప్పుడు పూర్తి చేసిన ఫ్రెషర్ అయితే మాత్రం మీ కెరీర్లో ఏడాదికి 8 నుంచి 15 లక్షల ప్యాకేజీతో ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కేవలం 2-3 ఏళ్ళ అనుభవం సంపాదించిన తర్వాత మీ జీతం ఏకంగా ఏడాదికి 20 లక్షల నుంచి 50 లక్షలు 30 లక్షలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది చాలా రంగాల్లో సీనియర్ మేనేజర్లకు కూడా అందనటువంటి జీతం అనమాట. ఇక మీరు ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే, అంటే సీనియర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్ లేదా స్పెషల్ రోల్స్లో ఉంటే మాత్రం మీ యాన్యువల్ శాలరీ 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలోనే ఈ స్థాయిలో జీతాలు ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ఇక పరిస్థితి ఏంటనేది. ఇక టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ లాంటి సర్వీసెస్ కంపెనీల నుంచి, అలాగే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీల వరకు కూడా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు జనరేటివ్ ఏఐ నేర్చుకున్న వాళ్ళ కోసం. బెంగళూరు, హైదరాబాద్ సిటీస్లో అయితే ఈ జనరేటివ్ ఏఐ ఉద్యోగాలు హాట్స్పాట్గా మారినాయని చెప్పేసి అంటున్నారు. మినిమం స్టార్టింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ కొంతలో ఎంతో కొంత 8 లక్షల్లోనే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తాయి, సాఫ్ట్వేర్ కొత్త వేరే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి 3.5 లక్షలు 4 లక్షల కంటే ఎక్కువ లేవు అట్లా అనమాట. ఇక గ్లోబల్ ఛాన్సెస్ మనకి ఏమున్నాయంటే, అమెరికా లాంటి దేశాలకు వెళ్తే మీరు ఒక ఏఐ ఇంజనీర్ సగటు వార్షిక జీతం చూసుకుంటే $124,000 నుంచి $184,000 వరకు ఉంటుందన్నమాట. అంటే సీనియర్ స్పెషలైజ్డ్ రోల్స్లో అయితే ఈ సంఖ్య చాలా ఇంకా అమౌంట్ అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి జనరేటివ్ ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మీకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట. దీని ఫుల్ వీడియో కోసం ఈ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు కింద ఫుల్ వీడియోని చూడవచ్చు.